సంవత్సరంలో జరిగినప్పుడు 279 సర్వే నెంబర్లో మన కలెక్టరేట్ను నిర్మిస్తూ ఉన్నారు. అప్పట్లో మేమందరం కూడా మహబూబ్ నగర్లో కలెక్టరేట్ సెంటర్లో ఉంది, ఇది చాలా మంచిగా ఉంది అని వ్యతిరేకించిన ఇప్పటి పాలకులు దాన్ని తీసుకొని పోయి పాల్కొండ దగ్గర నిర్మించిన అది దాదాపుగా నిర్మాణం కూడా పూర్తవుతుంది. అది 2279 సర్వే నెంబర్. ఆ సర్వే నెంబర్ లోపటి నుంచి ఇప్పుడు భారత్మాల రోడ్డు తీసుకొని వెళ్తా ఉన్నాడు. ఆ ఒరిజినల్ బిల్డింగ్కు అది కేవలం 100 మీటర్ల దూరంలో నుంచే సర్వే నెంబర్ 279 సర్వే నెంబర్లో నుంచే కలెక్టర్ బిల్డింగ్కు దాదాపుగా 100 మీటర్లు అంటే 1 మీటర్ ఎంత ఉంటుంది మీకు తెలుసు. 100 మీటర్లు అంటే దాదాపుగా ఆ కంపౌండ్ దూరం నుంచి తీసుకొని వెళ్తా ఉన్నాం. అంటే సౌండ్ పొల్యూషన్, అదేవిధంగా కాలుష్య పొల్యూషన్, ఈ రెండు కూడా కలెక్టర్ ఆఫీస్ నుంచి 50-60 మీటర్ల దూరం నుంచి పోతా ఉంటే మరి ఇక్కడ అధికారులు కానీ కలెక్టర్ కానీ ఇక్కడ ఉన్న మంత్రి కానీ ఎందుకు స్పందించడం లేదు అని చెప్పేసి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. కలెక్టర్ గారు ఈరోజు ఉంటారు పోతారు, మినిస్టర్ గారు ఈరోజు ఉంటారు పోతారు, మనమందరం ఈరోజు ఉంటాం పోతాం. కానీ కలెక్టర్ బంగ్లా అనేది శాశ్వతంగా ఉండే బంగ్లా. కొంతమంది స్వార్థాల కొరకు అలైన్మెంట్ మార్చి కలెక్టర్ ఆఫీస్కు దూరంగా తీసుకుపోకుండా కలెక్టర్ ఆఫీసు ఆవరణలో నుంచే 279 సర్వే నెంబర్ల నుంచే తీసుకొని పోతాము అంటే అంతర్యమేమి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, అడుగుతూ ఉంది. ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. మీరు ఒకసారి చూడండి, నేను చూపిస్తాను మీకు అందరికి కూడా ఇచ్చినాను. ఇది పిక్చర్, ఒకసారి చూడండి తమరందరూ. ఈ పిక్చర్ లోపల ఇది కలెక్టర్ ఆఫీస్. ఈ కలెక్టర్ ఆఫీస్ కు దగ్గరలో నుంచి ఆవరణలో నుంచే ఒక రోడ్ తీసుకొని పోతా ఉన్నాం. దాని కింద నుంచి ఇంకో సర్వే చేసినారు. దీని కింద రెడ్ లైన్ ఉంది, ఈ రెడ్ లైన్ ఉంది. అక్కడ నుంచి తీసుకొని వెళ్తే 279 సర్వే నెంబర్ బయట నుంచి వెళ్తుంది. అది లాస్ట్ కు కొంచెం తగ్గుతుంది. అది కూడా ఆ సర్వే కూడా చేసినాం. ఇది మీకు చూపించింది. ఇది సెకండ్ సర్వే. అంటే 279 ఏదైతే సర్వే నెంబర్ ఉందో కలెక్టర్ ఆఫీస్ది దానికి పక్కలో నుండి పోతుంది. ఇది సెకండ్ సర్వే నెంబర్. ఇప్పుడు ఇది కాకుండా దీనిలో నుంచి తీసుకొని వెళ్తా ఉన్నాం. ఒకసారి గమనించండి, ఇది కలెక్టర్ ఆఫీస్ బంగ్లా. కలెక్టర్ ఆఫీస్ బంగ్లా 279. ఇది మొత్తం ఇది మహబూబ్ నగర్ టు భూత్పూర్ రోడ్. ఇది కలెక్టర్ ఆఫీస్. కలెక్టర్ ఆఫీస్ పక్కలో నుండి తీసుకొని వెళ్తున్న మ్యాప్ ఇది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అడుగుతా ఉన్నాను. శ్రీనివాస్ గౌడ్ గారికి 258, 268, 258 సర్వే నెంబర్లలో అతని సతీమణి అయిన శారదమ్మ గారి పేరు మీద ల్యాండ్ ఉందక్క, ఇప్పుడున్న ఫామ్ హౌస్. కలెక్టర్ ఆఫీస్ పక్కలో కూడా శ్రీనివాస్ గౌడ్ గారికి సంబంధించిన ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ను తప్పించడానికి కొరకు అదేవిధంగా టిఆర్ఎస్ ముఖ్య నాయకుల ల్యాండ్స్ కూడా అక్కడ ఉన్నాయి. సర్వే నెంబర్లు ఏమంటది 258 అనేది ఒక సర్వే నెంబర్, అది టిఆర్ఎస్ నాయకులకు సంబంధించింది. అదేవిధంగా 240 సర్వే నెంబర్, అది శ్రీనివాస్ గౌడ్ గారికి సంబంధించింది. అంటే మహబూబ్ నగర్ టు భూత్పూర్ వెళ్లే రోడ్డుకు రైట్ సైడ్ లో ల్యాండ్స్ మంత్రి గారు ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ లో కూడా మంత్రి గారు ఉన్నాయి. దాంట్లో తప్పించడానికి కొరకు కలెక్టర్ ఆవరణలో నుంచి తీసుకుపోవడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నేను సందర్భంగా అడుగుతా ఉన్నాను. మినిస్టర్ గారు, మీరు యావత్ తెలంగాణకు మినిస్టర్. మనం ఉంటాము పోతాము, కానీ వ్యవస్థ ఎప్పటికీ ఉండే వ్యవస్థ. ఈ వ్యవస్థను కాపాడే బాధ్యత నీ పైన ఉంది. నీవు ప్రజాప్రతినిధివి. కానీ ఎవరైతే కలెక్టర్ గారు ఉన్నారో కలెక్టర్ గారు దీనిపైన దృష్టి సాధించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. కలెక్టర్ గారు పూర్తి బాధ్యత వహించాలి. కలెక్టర్ ఆవరణ మహబూబ్ నగర్ లో 64 మండలాలు ఉన్నప్పుడే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లోపల కలెక్టర్ కార్యాలయం చనిపోయినప్పుడు
అప్పుడు సరిపోయినప్పుడు కేవలం 14-15 మండలాలు, మరి 14 మన మున్సిపల్ అర్బన్ మండలం మొత్తం 15 మండలాలు, 15 మండలాలకు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ సరిపోయేది. మేము అప్పుడు వద్దు అని చెప్పినాం, ప్రజలు కూడా వద్దు అని చెప్పారు. ప్రజల మాటలు, నాయకుల మాటలు చెవిపెట్టలు పెట్టేసి పాల్గొండలో తీసుకొని పోయి కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నారు. అది అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు వాళ్ళ స్వార్థం కొరకు టిఆర్ఎస్ నాయకులు, తర్వాత కొంతమంది వాళ్ళకు సంబంధించిన వాళ్ళ స్వార్థం కొరకు కలెక్టర్ ఆవరణలో నుంచి తీసుకొని పోతా ఉన్నారు. అంటే ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ ఉంది. కలెక్టర్ గారు పూర్తి బాధ్యత వహిస్తాడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకొకటి, మొన్న 23 ఫిబ్రవరి 2021 రోజు గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలి, మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండి అని చెప్పేసి ఒక ఢిల్లీ నుంచి వచ్చింది. మినిస్టర్ ఫర్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ హైవే నోటిఫికేషన్ న్యూఢిల్లీ నుంచి. దీని లోపల చూడండి ఒకసారి, అవందరూ మీకు కూడా ఇచ్చినాను. ఈ దాని లోపల మొత్తం ప్రైవేట్ ల్యాండ్సే ఉన్నాయి. గవర్నమెంట్ ల్యాండ్ ఒక్కటి కూడా లేదు. అంటే 100 నుంచి 150 మంది వ్యవసాయానికి సంబంధించిన వ్యక్తులు, వ్యవసాయదారులు, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల వాళ్ళు, గిరిజనులు, హరిజన సోదరులు, వాళ్ళ ల్యాండ్స్ పోతా ఉన్నాయి. తాతల నుంచి వాళ్ళు దాంట్లపైన బతికే పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళ ల్యాండ్లో నుంచి 200 మీటర్ల దూరం నుంచి ఆ హైవే తీసుకపోతే వాళ్ళ బతుకు తెరుగు ఏమవుతుంది అని చెప్పేసి కూడా ఒక్కసారి ప్రజాప్రతినిధులు, కలెక్టర్ గారు ఆలోచన చేయాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మొత్తం ప్రైవేట్ ల్యాండ్సే. ఇప్పుడు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సర్వే చేసి రిపోర్ట్ ఇస్తారో ఆ సర్వే ప్రకారమే వాళ్ళు రోడ్ వేస్తారు. సర్వే చేసే బాధ్యత ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ది, మన వాళ్ళది. కలెక్టర్ గారు దీనిపైన దృష్టి సాధించాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాల అన్నప్పుడు ఒక సర్వే చేసి ఇంతకుముందు భూత్పూర్ బ్రిడ్జ్ దిగిన తర్వాత అన్ని గైరాన్ భూములు ఉన్నాయి, గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. ఆ గవర్నమెంట్ ల్యాండ్స్ నుంచి వెళ్తే అది భూత్పూర్ పక్కకి, ఇది మన ధర్మపూర్ పక్కకి వెళ్తుంది రోడ్డు. అక్కడ నుంచి ఎందుకు తీసుకుపోవడం లేదు అంటే కొంతమంది ల్యాండ్స్ అడ్వాన్స్గా కొనుక్కొని అలైన్మెంట్ను ఈ విధంగా ఇక్కడ నుంచి తీసుకొని వచ్చి వాళ్ళ ల్యాండ్స్ వాల్యూను పెంచుకోవడం కొరకు బీదలు ఏమన్నా కాకపో మేము బాగుంటే చాలు అనే విధంగా వాళ్ళు వ్యవహరించడం చాలా దారుణం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చూడండి ఎంత దారుణం. ఆల్రెడీ సర్వే చేసారు, కలెక్టర్ ఆవరణలో నుంచి బయటికి పోవాలని చెప్పేసి కూడా లక్ష్యం ఉంది. తర్వాత ఇంకొక లక్ష్య కలెక్టర్ బిల్డింగ్ లోపల నుంచి పోతా ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే ఏ విధంగా ఉందంటే ప్రశ్నించేవాడు లేకుంటే బెదిరించేవాడిదే రాజ్యం, ప్రశ్నించేవాడు లేకుంటే బెదిరించేవాడిదే రాజ్యం అనే విధంగా పాలకులు వ్యవహరిస్తూ ఉంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఒకటే. మీరు ఇంకొకటి ఇది చూడండి, ఈ ఫొటోస్. కలెక్టర్ బిల్డింగ్ ఇక్కడ ఉంది. కలెక్టర్ ఎంట్రన్స్ వాస్తు ప్రకారం కూడా కలెక్టర్ ఎంట్రన్స్ తూర్పు దిక్కు నుండి పోవాలని చెప్పేసి ఇప్పుడు రోడ్డు కూడా నడుస్తూ ఉండాలి. దీన్ని కాదని రోడ్డుకు అడ్డంగా తీసేసి కలెక్టర్ ఆఫీస్ పక్క నుంచి కొంతమంది భూములు తప్పించాలని కొరకు తీసుకొని పోతామంటే ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను ఒకటే కోరుతా ఉన్నాను కలెక్టర్ గారిని, కలెక్టర్ గారు మీరు ప్రత్యేక శ్రద్ధ వహించండి. యు ఆర్ ది కస్టోడియన్ ఆఫ్ ది టోటల్ ప్రాపర్టీ ఇన్ ది డిస్ట్రిక్ట్. రేపు పొద్దుగాల అది కలెక్టర్ ఆఫీస్ నుండి పక్కల నుంచి పోతే ఒక 100 ఏళ్ళు ఉండవలసిన బిల్డింగ్ అది. పెద్ద పెద్ద లారీలు వెళ్తాయి అక్కడ, హెవీ లోడ్ లారీలు వెళ్తాయి. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అది కన్యాకుమారి వరకు అవుతుంది, కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు పోయే రోడ్లు ఇవి. పెద్ద పెద్ద లారీలు పోయినప్పుడు వైబ్రేషన్ వస్తుంది, పొల్యూషన్ ఉంటుంది, సౌండ్ పొల్యూషన్ ఉంటుంది. మన కలెక్టరేట్ 3 అంతస్తులు అంటున్నారు. 3 అంతస్తులకు దగ్గరలో అంటే ఇంకొకటి ఆ భారత్ మాల ఏదైతే మహబూబ్ నగర్ టు భూత్పూర్ రోడ్డు మనకు వెళ్తా ఉందో
భారత్మాల దాని పైనుంచి బ్రిడ్జ్ చేస్తారు. మహబూబ్ నగర్ భూత్పూర్ రోడ్డు కింద నుండి వెళ్తారు. కలెక్టర్ ఆఫీస్ వచ్చేంత వరకు, కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుండి ఆ రోడ్డు దాటేంత వరకు బ్రిడ్జ్ చేస్తారు అక్కడ. అంటే కరెక్ట్గా కలెక్టర్ ఆఫీస్ బిల్డింగ్ అది ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ మధ్యలో వస్తుంది బ్రిడ్జ్. ఎంత సౌండ్ ఉంటుందండి, ఎంత సౌండ్ పొల్యూషన్ ఉంటుంది. మనం కలెక్టరేట్ కాదు అనుకునే కానీ కూడా కట్టాలి, అక్కడ ప్రశాంతంగా ఉంటుంది, డెవలప్ అవుతుంది అని చెప్పి అక్కడ కడుతున్నారు. ఇదా డెవలప్మెంట్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది, ఏదైతే భారత్మాల పేరు పైన కలెక్టర్ ఆవరణలో 279 సర్వే నెంబర్ నుంచి తీసుకొని పోతామన్నది అది కరెక్ట్ కాదు. దాన్ని మీరు ఆలోచన చేసి దాని అలైన్మెంట్ మార్చి వేరే దగ్గర నుంచి తీసుకొని పోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఒకవేళ అదే విధంగా అవుతే మేము దానిపైన ఈ కార్యాచరణ ఏం చేయాలనేది కానీ దాని మీద కూడా మేము ఆలోచన చేస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాం. ఇప్పుడు మీరు మొదట నిర్ణయించిన అలైన్మెంట్ ప్రకారమే రోడ్డు పోవాలంటారా? ఇప్పుడు మార్చింది కదా అంటే మొదట్లో కలెక్టర్ ఆఫీసు బిల్డింగ్ కాకంటే మొదలే ఫస్ట్ కలెక్టర్ 279 లో నుంచి తీసుకొని పోవాలని ప్రతిపాదన వచ్చింది. అది కలెక్టర్ ఆవరణలో నుంచి వస్తుందని చెప్పేసి మళ్ళీ అలైన్మెంట్ మార్చిన. అలైన్మెంట్ మార్చి ఇది 279 కొనాల నుంచి తీసుకొని పోయినది. ఇక్కడ నుంచి ఇది మొత్తం 279. ఈ 279 కొనాల నుంచి తీసుకొని పోయినది. అది కాకుండా అంటే అది తీసుకొని పోతే టిఆర్ఎస్ నాయకుల ల్యాండ్లు, అదేవిధంగా మంత్రి గారి ల్యాండ్లు దాంట్లో నుంచి పోతున్నాయని చెప్పేసి దాన్ని పక్కకి నెట్టేసి కలెక్టర్ బిల్డింగ్ మధ్యలో నుంచి తీసుకొని పోతాం. మధ్యలో నుంచి అంటే పక్కలో నుంచి 279 సర్వే నెంబర్లో నుంచి. ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒకసారి మహబూబ్ నగర్ ప్రజలు కూడా గమనిస్తున్నాను. ఇంకొకటి అభివృద్ధి 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 అంటున్నారు. అభివృద్ధి అంటే చూడండి, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రాజ్యాధికారం ఎవరు చేస్తున్నారండి? టీఆర్ఎస్ వాళ్ళే చేస్తున్నారు. మనం తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకొరకు? కాంగ్రెస్ వాళ్ళు ఉద్యమం చేసినారు, బీజేపీ వాళ్ళు ఉద్యమం చేసినారు. ఎప్పుడు తెలంగాణ రావాలని చెప్పేసి తెలంగాణలో ఉండే కాంగ్రెస్ వాళ్ళు కూడా కాంగ్రెస్ నాయకుల పైన వ్యతిరేకంగా పోరాడి రాజీనామాలు చేసి మాకు అన్యాయం జరుగుతుంది, ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతలేదు అని చెప్పేసి అక్కడ కేంద్రంలో సోనియా గాంధీ గారికి చెప్పి, అదేవిధంగా సుష్మా స్వరాజ్ గారికి చెప్పి ఆ పార్టీలు కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత అధికారంలో ఎవరున్నారు? అదే కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చింటే, వేరే పార్టీలకు అధికారం వచ్చింటే ఇంతకంటే బ్రహ్మాండంగా డెవలప్మెంట్ జరిగేది. గత పాలకులు ఏం చేసిండ్రు అంటున్నారు. గత పాలకులలో ఉన్న వాళ్ళే అరే మాకు తెలంగాణకు ఆంధ్ర పాలకులు మోసం చేస్తున్నారని చెప్పేసి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. దాంట్లో కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఉన్నాం. ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. డెవలప్మెంట్ అంటారు. అంటే డెవలప్మెంట్ పేరు పైన అవినీతి చేసి పైసలు సంపాదించుకుందామనే, అవినీతి పేరు పైన అభివృద్ధి పేరు పైన పైసలు సంపాదించుకుందామనే. ఎక్కడ కాళేశ్వరము? బాధ అనిపిస్తుంది. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కోట్ల రూపాయలు మనము అభివృద్ధి పేరు పైన ప్రజల ధనాన్ని ఏ విధంగా వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారని మనం చూసినాం. ఎమ్మెల్సీ ఎన్నికలలో గ్రాడ్యుయేట్స్ ప్రతి అభ్యర్థికి 1500, 2000, 3000 రూపాయలు ఇచ్చిండ్రు. ఏ పార్టీ కూడా ఇవ్వలేదు. ఆ పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అంటే అభివృద్ధి పేరు పైన అవినీతి చేసిన పైసలు కావాలి. ప్రజలు చాలా బాధలో ఉన్నారు. తెలంగాణ తెచ్చుకున్నాము, బంగారు తెలంగాణ అంటే ఇదంతా దరిద్రం తెలంగాణగా మారిందని చెప్పేసి ప్రజలు శూన్యంగా గమనిస్తూ ఉన్నారు. చాలా బాధతో మాట్లాడుతున్నాం ఈరోజు. మేము తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీకి అప్పచెప్పినారు ప్రజలు. మొత్తం ఏం చేసిండ్రు? కుటుంబ పాలన, దౌర్జన్య పాలన, అవినీతి పాలన, భూ కబ్జాలు. అడ్వాన్స్గా అక్కడ నుంచి రోడ్డు పోతుంది అంటే తెలుసుకోవాలి. మన ఎంఆర్ఓ కలెక్టర్ ఇక్కడ నుంచి రోడ్డు మీరు తీసుకుపోవాలనే వాళ్ళు వాళ్ళ అనుచరులు భూములు కొనుక్కోవాలి. మీద వాళ్ళు ఏమైనా పర్వాలేదు. ఏం జరుగుతూ ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి నేను ఒకటే కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాను. కలెక్టర్ గారు దీనిపైన మీరు దృష్టి సాధించండి. కలెక్టర్ ఆవరణలో నుంచి మీరు రోడ్డు తీసుకోపోకండి, బయట నుంచి తీసుకోపోమని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను.